ఇంట్లో వాళ్ళందరూ కూడా హడావిడి చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి రవి వచ్చి, "నాన్న నేను రెస్టారెంట్‌కి వెళ్ళొస్తానని" చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న బాలు అయితే, "రేయ్ ఏంట్రా పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చూపులంటే నువ్వు రెస్టారెంట్ అంటావు" అని చెప్పి అంటూ ఉంటాడు. నేనింకా లైఫ్‌లోనే సెటిల్ కాలేదు. నేనే పెళ్లి చేసుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న మనోజ్ అయితే మనోజ్ పైన టవల్ విసిరేసి, "ఇదిగో వీడేటి లైఫ్‌లో సెటిల్ అయ్యాడా ఏంటా? వీడు సిగ్గు లేకుండా పెళ్లి చేసుకోలేదా? అలాగే నువ్వు కూడానా" అని చెప్పి బాలు అంటాడు. అది విని మనోజ్ అయితే, "రేయ్ నోరు మూసుకొని ఉండు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే, "అయినా వాళ్ళు గొప్పవాళ్ళు కదరా! నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా" అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మనోజ్ ఇలా అంటూ ఉంటాడు, "వీడేమో ఒక రెస్టారెంట్‌లో పనిచేసుకునేవాడు. వాళ్ళేమో కోటీశ్వరులు. ఎలా ఇదంతా సాధ్యం" అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని బాలు అయితే, "అందరూ నీలాగా మీ అమ్మలాగా ఉండరు కదరా" అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న రవి అయితే, "ఏ కోటీశ్వరులవని ఏమవని నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని" తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సత్యం అయితే, "రేయ్ రవి ఆగురా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు" అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే రవి, "లేదు నాన్న నేను వెళ్తాను" అని చెప్పి బయలుదేరుతూ ఉంటాడు. ఇదంతా తెలిసి ప్రభావతి అయితే తన నెత్తి కొట్టుకొని, "ఇదంతా నా కర్మ, ఏం చేస్తాం" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.